ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. యద్భావం తద్భవతి. మన భావాలు ఎలా ఉంటే దానికి అనుకూలంగా ఆలోచనలు వస్తుంటాయి, దానికి అనుకూలంగా మనం ఆచరణ చేసుకుంటాం. సో పవిత్రమైన భావాలు మన హృదయంలో నింపుకోవాలి. ఎందుకంటే హృదయం అనేది పవిత్రమైంది, అది క్షీరసాగరం. వీ షుడ్ నాట్ మేక్ క్షారసాగరం చేయకూడదు. సో ఆలయాలు ఆచారాల్లో కొన్ని విషయాలు తెలుసుకుని విల్ ఫినిష్ ద సబ్జెక్ట్ ఇన్ హాఫ్ ఎన్ అవర్. అరౌండ్ 11:30 విల్ స్టార్ట్ ఫ్యాంటాస్టిక్ సత్సంగ్ ఆన్ శ్రీ షిరిడి సాయిబాబా. నిన్నటి రోజున ఎక్కడ ఆగామంటే పాదుకల దగ్గర ఆగాం. ది స్టాప్ ఎట్ పాదుకాస్. మానస భజరే గురుచరణం చెప్పుకుని ఆగాము. ఈరోజు ఇంకా కొన్ని ఆచారాలు చూద్దాం. దేవాలయాల్లో మనం చేసేవి, మన ఇంట్లో చేసేవి రెండు సమానమే. థ్యాంక్ యూ స్వామి. అగైన్ ఐ గెట్ a message from Warangal. Speaker accepted our satsanga on Saturday, Mahila Day. తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత మనం చేసే ముఖ్యమైన పని నమస్కారం. గుడికి పోయినాడు ఎవరు నమస్కారం పెట్టకుండా ఉండడు. నమస్కారమే మన సంస్కారం. మనకు అప్పుడప్పుడు పెద్దలు కనపడుతుంటారు. మన దేవాలయంకి వెళ్ళినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెడతాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, నమస్కారం అంటే జాయినింగ్ ఆఫ్ 2 hands. ఆ 2 hands ఏంటంటే ఒకటి అహంకారము, రెండోది మమకారం. ఇప్పుడు రుద్రం చదువుకుంటున్నాం. ఎడమ చేయి జీవాత్మ, కుడి చేయి పరమాత్మ. స్వామివారు చివరి దర్శనం ఎడమ చేయిని కుడి చేయిలో కలిపారు. దట్ ఈస్ ద డిజైర్. అంటే మనం అందరం పోయి ఆయనలో కలవాల, అది స్వామి కోరిక. ఈ అహంకార మమకారాలు పోవాలంటే ఒకటే, ఎప్పుడు పడితే అప్పుడు నమస్కారం పెడుతూ ఉంటారు. అంత తొందరగా అందరు నమస్కారం పెట్టలేరు. 2 చేతులు జోడించి నమస్కారం పెట్టలేదు, మీరు గమనించండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అహంకారం అడ్డొస్తుంది. వాడేంటి, వాడికి నమస్కారం పెట్టేదేంటి అని ఈగో కాన్సెప్ట్ బాగా ఉన్న వాళ్ళు నమస్కారం పెట్టలేరు. నా దృష్టిలో ఏంటంటే 2 చేతులు కానీ జాయిన్ చేస్తే నా సగం పని అయిపోతుంది ఎక్కడికి పోయినా. ఇట్స్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఒక్క నమస్కారం పెడితే సగం పని అయిపోతుందండి. ఆ ఒక్క నమస్కారం కెన్ డూ 50% ఆఫ్ జాబ్. ఏంటి ఆ నమస్కారంలోని అంతరార్థం మీ అందరికి తెలిసిందే, కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. ఆ 2 చేతులు జోడించినప్పుడు కుడి చేయి 5 వేళ్ళు, ఎడమ చేయి 5 వేలు కలిసి ఉంటాయి. ఈ 10 వేళ్ళు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలకి సంకేతము, సూచన. ఎందుకు అలా కలుపుతున్నాము అంటే, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలకు సంబంధించిన వ్యాపారాన్ని, పనులన్నీ నేను దైవానికి శరణాగతి భావంతో అర్పించడమే. అది ఈ 5+5 ఎన్నో పనులు చేస్తుంటే పొద్దు నుంచి రాత్రి పడుకునేదాకా, పడుకున్నా కానీ చేస్తూనే ఉంటాయి. వీటన్ని వ్యాపారాలన్నీ, వీటి పనులన్నీ అన్ని కూడా తీసిపోయి, ఓ భగవంతుడా నీ దగ్గర, నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని శరణాగతి భావంతో 2 hands జాయిన్ చేయటమే నమస్కారం. ఇదో క్యాజువల్గా పెడితే సరిపోదు. అందరు కూడా పెట్టలేరు. ఇప్పుడు నమస్కారాల పద్ధతులే మారిపోయినాయి. అలా చేయటం వల్ల ఏమిటి, మనం వాట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్, ఏం భావన మనం వ్యక్తీకరిస్తున్నాము నమస్కారం పెట్టినప్పుడు. నా మమ
నాది అనేమి ఏమీ లేదు, అంతా నీదే స్వీకరించు అన్న భావంతో అది నమస్కారం. నా మమ, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. నువ్వు ఇచ్చిందే నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన జలం నీకు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన పూలు నీకు ఇస్తున్నావు, ఎవ్రీథింగ్ నువ్వు ఇచ్చిందే నీకు ఆయన ఇస్తున్నాము, నాదంటూ ఏం లేదు ఈ లోకంలో అనే భావన రావటం అనేది శరణాగతికి పరాకాష్ట. అంతేకాకుండా ఈ నమస్కారం అనేది ఇక 4 మహావాక్యాల్లో ఒక వాక్యమైన తత్వమసి అనే సత్యాన్ని మనకి ఎప్పుడు గుర్తు చేస్తుంది. ఏంటి తత్వమసి అంటే? కుడి అరచేయి మనకు కనపడని తత్వం సూచిస్తుంది. స్వామి అందుకనే ఎడంచేయి తీసి కుడి చేయిలో కలిపారు, కుడి చేయి ఎడంచేయి కలప. ఒకసారి ఆ లాస్ట్ పోస్టర్ గుర్తు తెచ్చుకోండి. నమస్కారం. ఈ కుడి అరచేయి మనకి కనపడిన తత్ అనే పదార్థం సంబంధించింది. తత్ అంటే భగవంతుడు. ఎడమ అరచేయి మన వ్యక్తికి ప్రతీక. ఆ రెండు కలిసినప్పుడు తత్వం, తత్ త్వం అసి, ఐఎమ్ దట్, ఐఎమ్ దట్, ఐఎమ్ నాట్ సెపరేట్. ఇప్పుడు షిరిడి సాయిబాబాలోకి వెళ్తే ఎంత అద్భుతం ఉంది. జాగ్రత్తగా ప్రతి 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 పదం వినండి సార్. నేను అదృష్టవంతుని మళ్ళీ ఈ సత్సంగం చెప్పటం. ప్రతి పదం జాగ్రత్తగా వినండి, ప్రతి పదం కూడా మీకు ఐ విల్ నేరేట్ క్లియర్లీ. మరలా మనం చదవలేము మన జీవితంలో. ఇది ఎందుకు వచ్చిందో నాకే తెలియదు అసలు. సో వీఆర్ నాట్ డిఫరెంట్. అలానే మొదలు పెడతారు షిరిడి సాయిబాబాలో. సో నమస్కారం తత్వమసి అవుతుంది. ఉన్నది ఒకటే, నో సెప్, నో టూ. పంచదార నీళ్లు కలిపాం సేపే, తర్వాత పంచదార ఎక్కడుంది? వీ కెనాట్ సెపరేట్, వీ కెనాట్ సెపరేట్. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ విధంగా నమస్కారం అనేది మనకు సంస్కారాన్ని తెలియజేస్తుంది. సంస్కారహీనులు నమస్కారం చేయలేరు. తర్వాత ఐటమ్ వచ్చేటప్పటికి మన దేవాలయాల్లో రకరకాల ప్రసాదాలు చూస్తుంటాం. ఈ యొక్క ఆహార శుద్ధి, ఎలాగా మనం తీసుకునే ఆహారం శుద్ధి అవుతుంది. ఈ ఆహారాన్ని తెలుగులో ఋతము అంటారు. ఎవరో అన్నారు, బాగా చెప్పారు. వింటే మాటలు అర్థమవుతాయండి, నాకు తెలియదు. ఒక సోదరిమని చెప్పింది, సత్యం వేరు నిజం వేరు. ఒక్క మాట తెలుసు మనకి. ఈ ఆహారాన్ని ఋతము అంటారు. ఋతము వేరు, సత్యం వేరండి. సుంకర సరస్సు గారు అద్భుతంగా చెప్పారు ఒకరోజు. ఋతము ఈ డిఫరెంట్, సత్యము ఈ డిఫరెంట్. ఈ ఆహారం ఋతము, దాన్ని సత్యముగా మార్చుకునే నిమిత్తము మన ప్రాచీనులు అనాది నుంచి భుజించడానికి పూర్వం ఆహార శుద్ధిని గావించేవారు. ఎందుకంటే మనం భుజించే ఆహారం యొక్క ప్రభావంలో మనలో రాగద్వేషాలు అభివృద్ధి చెందుతాయి అన్న ఫ్యాక్ట్ ని ఆ రోజులు భారతీయులు గుర్తించారు. యాడ్ ది ఫుడ్ సో ద బ్లడ్, యాడ్ ది బ్లడ్ సో ద హెడ్, యాడ్ ది హెడ్ సో ద థాట్. మనం తీసుకునే ఆహారం బట్టి మనం చేసే ఆలోచనలు ఉంటే పనులు ఉంటాయి. సాత్విక ఆహారం ఉంటే సాత్వికంగా ఉంటుంది, రావణాసులాగా ఉండం. యాడ్ ది ఫుడ్ సో ద హెడ్, యాడ్ ది ఫుడ్ సో ద యాక్ట్. మనం తినే ఆహారం బట్టే పనులు ఉంటాయండి. అందుకనే ప్రాచీనులు అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర అని చెప్పుకుంటూ ప్రోక్షణ చేసేవారు. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర. భుజించే అన్నము బ్రహ్మతో సమానము. మనం చెప్తాం కదా బ్రహ్మార్పణ శ్లోకం, బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మనాహుతం, ఎవ్రీథింగ్ బ్రహ్మ, నథింగ్.
ఒక హోమం తీసుకుంటే హోమం చేసేవాడు బ్రహ్మ, హోమ ద్రవ్యాలు ఎవ్రీథింగ్ బిలాంగ్స్. అలానే ఈ అన్నంలో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు భగవాన్. హరిదాత హరిర్భోక్త హరిరన్నం ప్రజాపతి. హరి కాని ప్రదేశమే లేదు. తినేవాడు చేయబడేది అంతే బిలాంగ్స్ టు హరి. ఆ భుజించే పదార్థాల సారము, త్రాగే నీరు రసము విష్ణు స్వరూపం. ఇక భుజించేవాడు ఎవరు? మహేశ్వరుడు. ఇప్పుడు చెప్పండి, అన్నం ఏమో బ్రహ్మతో సమానము, ఆ భుజించే పదార్థాల సారము ఎసెన్స్ విష్ణు స్వరూపం అయితే ఆ తినేవాడు మహేశ్వరుడు. భుజించే అన్నము శాశ్వతమైన ఆనందం అందివ్వాలని ఋతము సత్యంతో ప్రోక్షింపబడుతుంది. మనం తీసుకున్న ఆహారం అనేది ఒక ఇట్ షుడ్ గివ్ ఎన్ బ్లిస్, నాట్ టెంపరీ ప్లెజర్. బిర్యానీ తింటామండి, 2-3 గంటలు ఉంటుంది, తర్వాత ఉంటుంది, శాశ్వతంగా ఆనందం ఉండదు. కానీ తీసుకున్న ఆహారం ద్వారా లోపల జీర్ణించబడి ఒక మంచి కార్యక్రమాలు చేసి ఒక పవిత్రమైన ఆలోచన వచ్చి ఒక పవిత్ర కార్యక్రమం చేసామనుకోండి, చేసింది శాశ్వతంగా మిగిలిపోతుంది. అందుకనే తినే ఆహారం ఒక శాశ్వతమైన ఆనందం ఇవ్వాలనేది ఋతము. అది ఎలా వస్తుంది? అది సత్యంతో ప్రోక్షింపబడుతుంది. వెన్ జాయిన్ విత్ ఋత, జాయిన్ విత్ సత్య, ఇట్ విల్ బికమ్ ప్రసాద. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరు మాకు ఋతము సత్యం యొక్క స్వభావాన్ని అందించండి అని ప్రార్థన. ఈ విధముగా ఋతము సత్యముగా మార్చబడిన ఆహారంను ప్రోక్షించడం వలన అది ఒక పవిత్రమైన ప్రసాదంగా స్వీకరించడం. మన ఇంట్లో తింటే పులిహార, గుళ్ళో పెడితే ప్రసాదం. మన ఆహారాన్ని ఒక పల్లెల్లో కానీ విస్తరాకులో కానీ అన్నం వడించిన తర్వాత చేతిలో నీరు తీసుకుంటారు. తీసుకుని పంచప్రాణాల పేర్లను ఉచ్చరిస్తూ చుట్టూ వదులుతారు. ఆ నీటిని చుట్టూ పోస్తే చీమలు ఇతర కెమలు విస్తరి వద్దకు రావు. అది కూడా ఒక సంస్కారమే. ఇప్పుడంటే టైల్స్ ఉన్నాయండి, పూర్వకాలం టైల్స్ ఇల్లు ఎక్కడ ఉన్నాయండి? మామూలు మట్టి ఇల్లు. మేము కూడా మట్టి ఇంట్లోనే పెరిగాం, మట్టి గోడల్లో ఉన్న ఇళ్లలో పెరిగాం. కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. విస్తరాకు పెట్టినప్పుడు చుట్టూతా ఈ చీమలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆ నీళ్ళని చుట్టూతా చల్లాం, విస్తరాకు చుట్టూతా, అవి వచ్చే అవకాశం ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ ఆహారం. ఇంకా 2-3 ఉంటాయి, దెన్ వీ కెన్ ఫినిష్ ఇట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. ఇంకొక ప్రక్రియ మన దేవాలయాల్లో చూసేది శంఖానాదం. ఆ శంఖాన్ని పూరిస్తుంటారు గుళ్ళల్లో, ఇళ్లలో కూడా పూరించుకోవచ్చు. ఈ శంఖానికి ఏంటో కొంత బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిన ఒక మాట అయితే ఉంది. ఏంటి ఆ మాట అండి? ఎవరని చెప్పండి. శంకుస్థాపన సార్. ఓకే, మీ టర్మ్ అయిపోయింది. ఇంకా ఓన్లీ వన్ ఆన్సర్, నాట్ 2. ఎనీబడి? శంకులో పోసిన నీరు. ఇంకెవరన్నా? శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు. శంఖ మంత్రం ఉంది సార్. శిలా వారి పాప శంకు తీర్థం తీసుకునేటప్పుడు ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం అయ్యి. ఓకే, నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. శంకుస్థాపన అన్నారు, వెరీ గుడ్. శంఖంలో పోసిన నీరు అన్నారు, వెరీ గుడ్. అమ్మాయి కాస్త పాలిష్ చేసింది. ఇప్పుడు మనం షిరిడి సాయిబాబాలో స్టార్టింగ్ విత్ పాలిషే, చాలా బాగా పాలిష్ చేస్తారు. మనని ఎంత పాలిష్ చేయించుకుంటే అంత బాగుపడతాం. ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అండి. రాత్రి నాకు చదువుతుంటే ఆనందం, నిద్రపట్టలేదు. ఫస్ట్ చాప్టర్ నేను చాలాసార్లు చదివాను. హీ విల్ పాలిష్ అది స్వామి ఇన్ ఫస్ట్ చాప్టర్.
ఇప్పుడు నీరైన మాట కాస్త పాలిష్ చేసింది ధార, శంఖంలో పోసిన తీర్థం అన్న మాట మనకు బాగా వింటుంటాం. చదువు వచ్చిన వాడు పల్లెటూరు వాడు కూడా అంటూనే ఉంటుంటాడు. దట్స్ మనక భారతీయ సంస్కృతి పూజా విధానంలో ఆరాధన వ్యవస్థలో ఈ శంఖానికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. భగవంతుడు అంటే ఎవరు? ఓంకారనాథ స్వరూపుడు. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ అంటే నేను మొదలు పెడతాను, మీరు కూడా అదే చెప్తున్నారు. ఈ సమస్త సృష్టికి ఆధారభూతమైంది ఓంకారమే. ఓంకారంలోంచే సమస్త వికారాలు వచ్చినాయి. ఇప్పుడు ఓంకార నాదమయ ఎవరైనా వస్తే తర్వాత పాడండి అవకాశం ఉన్నప్పుడు. సాయి దేవ అని భజన ఉంటుంది. ఆ శంఖనాదం వల్ల శబ్ద బ్రహ్మానికి ప్రతీక. మనందరూ తెలిసిందే, ఈ సమస్త సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేమ్ ఫ్రమ్ శబ్దం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలోని శంఖము నాద బ్రహ్మానికి ప్రతీక. ఈ శంఖానాదం అనేది ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఆ శంఖం పూరించినప్పుడు దాని నుంచి ఉద్భవించే భం భం అనే శబ్దారావం మానవుని యొక్క గుండె శబ్దానికి చిహ్నంట. ఇది శివతత్వానికి గుర్తు. ఆ శివతత్వం లేకపోతే ఆ శరీరం శవమే అయిపోతుంది. ఈ శంఖం యొక్క జన్మస్థానం సముద్రం. ఎప్పుడు పడితే అప్పుడు ఊదరు శంఖం. ఒక మహత్తరమైన బృహత్తర కార్యక్రమానికి ప్రారంభించే ముందు అలాగా శంఖానాదం చేస్తుంటారు. మీరు కార్తీక దీపం ఎన్టీవీ వాళ్ళు భక్తి టీవీ వాళ్ళు చూస్తుంటారో లేరో, ఈ కార్తీక మాసంలో చేస్తుంటారు. ఆ ప్రారంభం ముందు శంఖానాదంతో ప్రారంభిస్తుంటారు కార్యక్రమాన్ని. ఒక మహత్తరమైన కార్య ప్రారంభ సూచకంగా శంఖాన్ని పూరిస్తారు. ఇంకెప్పుడు పూరిస్తారు చెప్పండి? ఐ టోల్ యూ, మహత్తర కార్య ప్రారంభం అన్నారు. ఎనీబడి కెన్ టెల్ వన్ మోర్ ఆన్సర్. యుద్ధం సమయంలో శంఖం బేరిస్తారు. అద్భుతం. మీరంతా మేధావులు, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఇంట్లో కూర్చోపోండి. ఈ శంఖం అనేది జ్ఞానాన్ని కూడా చిహ్నం. ఆ శ్రీమన్నారాయణ మూర్తి చూడండి ఎలా ఉంటుందో. మీరు ఇందులో ఎన్ని విషయాలు మీకు తెలుసు, నాకైతే ఏం తెలియదు ఇప్పుడు నేను చెప్పేది. ఆ ధ్రువ చిన్నపిల్లవాడు ధ్రువుడు నారాయణమూర్తి గురించి తపస్సు చేయడానికి తండ్రి తోడ మీద కూర్చుంటే వద్దంటే దాన్ని తీర్చుకోవడానికి తల్లిని అడిగితే నేనేం చేస్తాను రా, పోయి నారాయణ అడుగుపో అని చెప్తే చిన్నపిల్లవాడు నారాయణ గురించి అడవిలోకి వనానికి రావటం, తపస్సు చేయటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అంతా అయిపోయిన తర్వాత నారాయణమూర్తి ప్రత్యక్షం కావటం. ఆ కురవాన్ని ఎలా అనుగ్రహించాడో అంటే, ఆ శ్రీమన్నారాయణ సాక్షాత్ భక్త ధ్రువుని నుదుటి మీద తన శంఖాన్ని ఉంచి అనుగ్రహించాడండి. వాట్ ఫ్యాంటాస్టిక్. ఈ శంఖం అనేది జ్ఞానానికి చిహ్నం, గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ శంఖం. The last but one. Next one is called Kamalasanam. ఈ దేవతామూర్తులు కమలాసనములైన చిత్రపటాలు మనం చూస్తూ ఉంటాం. ఆ దేవతల యొక్క ప్రతి అంగం కూడా కమలంతో పోల్చబడి ఉంటుంది. ఈ కమలం అనేది హృదయానికి ప్రతీక. కమల నేత్ర సాయీశ్వర కైవల్య తేజ సురేశ్వర కమల నేత్ర సాయీశ్వర మేఘశ్యామగ. ఎలాగో షిరిడి సాయికి వెళ్తున్నాం కదా, మేఘశ్యాముడు వస్తాడు. మేఘశ్యామగన గగన శరీర శాంత బ్రహ్మమయ అభయకర
మేఘ శ్యామగన గగన శరీర శాంత బ్రహ్మమయ అభయకర కమల నేత్ర సాయీశ్వర. ఈ కమలం అనేది హృదయాన్ని ప్రతీక. భగవంతుడు ఎక్కడుంటాడు? ద హార్ట్ ఈజ్ దయగల హృదయమే దైవవందరం. ద హార్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ భగవంతుని నివాసం హృదయ కమలము. సో మన భగవంతుని ప్రతిష్ఠించుకోవాల్సింది, భగవంతుని చరణాలు ప్రతిష్ఠించుకోవాల్సింది హృదయంలో, హృదయ కమలంలో, హృదయంలో. మహావిష్ణువు ఒక హస్తంలో పద్మాన్ని ధరించి ఉంటాడు. ఎందుకు ఆయన పద్మాన్ని పట్టుకున్నాడు, వేరే దాన్ని పట్టుకోలేదు అంటే దానికి కూడా అర్థం ఉన్నది. ఈ సర్వుల హృదయములు ఆ భగవంతుని హస్తంలో ఉన్నవనే దానికి భావన. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, కమలం అంటే హృదయాన్ని ప్రతీక. ద హార్ట్ ఈజ్ సింబల్ ఫర్ లోటస్. లోటస్ ఈజ్ సింబల్ ఫర్ హార్ట్. ఆ సర్వుల హృదయములు భగవంతుని హస్తంలో ఉన్న దానికి భావనం. పవిత్ర హృదయమే కమలము, ఆ భగవంతుడు హృదయ నివాసి. కనుక మన హృదయ కమలం చక్కగా వికసించి ఆనందాన్ని అందించాలి అంటారు. ఎక్స్పాన్షన్ ఈజ్ లవ్. ప్రేమ అంటేనే ఎక్స్పాన్షన్, స్వార్థం కాంట్రాక్షన్. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్. కనుక హృదయాన్ని మనం విస్తరించుకోమన్నారు. నాటు ఎడమ హార్ట్, కుడి పక్కన ఉన్న హృదయాన్ని, స్పిరిచువల్ హార్ట్ని మనం విస్తరించుకోమన్నారు. ఏ పని చేసినా, చపాతీలు చేసినా, చపాతీ ఎలాగైతే విస్తరిస్తుందో హృదయం కూడా విస్తరింపజేసుకోవాలి. ప్రతి పనిలో కూడా స్వామి చెప్తుంటుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ కమలాసనం. నెక్స్ట్ వన్, గుళ్ళో పూజలు చేస్తుంటారు. అష్టోత్తర పూజలు చేస్తుంటారు, సహస్రనామాలు చేస్తుంటారు, పత్రి పూజ చేస్తుంటారు, పుష్ప పూజ. తిరుపతిలో అయితే పుష్ప యాగం అంటే కొన్ని టన్నులు పూలు చేస్తుంటారు. పూజ అంటే దస్ కమ్స్ ఆరాధన. మనంతా ఆస్తికులు కనుక మనంతా భగవంతుని నమ్మిన వాళ్ళం. గాడ్ ఈజ్ నో హియర్ అనే వాళ్ళలో మనం గాడ్ ఈజ్ నౌ హియర్ అంటాం. ఈ ఆస్తికులకు ఆరాధన వ్యవస్థ ఆటపట్టు. మన పూజలో ఒక విగ్రహానికి ఆరాధన చేస్తుంటాం. ఎందుకు విగ్రహం పెట్టుకుంటే విగ్రహారాధన అవసరమే. భగవంతుడు అంటే నిరాకార నిర్గుణ స్వరూపాన్ని మనం మనసులో ఊహించలేము. మనసులో ఏదైనా ఇమర్చుకోగలము, కానీ మన మనసు అంత తొందరగా నిరాకార నిర్గుణ స్వరూపాన్ని మనసులో ఇమిడ్చవచ్చు. ఎందుకంటే మనసు అంత పెద్దది, దేనైనా ఇమిడ్చుకోగలది, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాన్సన్ట్రేట్. అందుకని ఆ నిరాకార నిర్గుణ స్వరూపాన్ని ఒక సాకార రూపంలో, ఒక విగ్రహ రూపంలో మనం ముందు పెట్టుకుంటాం, ఆయనకు పూజ చేస్తుంటాం, అర్చన చేస్తుంటాము. ఆ భగవంతుని చింతనకి ఏకాగ్రత అవసరం. కాన్సన్ట్రేషన్ అండ్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. మన ఇంద్రియాలంటే తెలుసు, గుర్రాలా అనమాట. దశ దిశలో పరిగెత్తుంటే ఇంద్రియాలని, అటువంటి ఇంద్రియాలను మనసును ఒక మూర్తిపై కేంద్రీకరింపజేయడానికి ఈ ఆరాధన ప్రక్రియ. ఈ దశ ఇంద్రియాలకు మనసుకి ఇవ్వవలసిన సరైన ఆహారాన్ని ఇవ్వాలంటారు స్వామి. కేవలం ఫుడ్ అంటే నోటితో తినేదే కాదు. టేకింగ్ సో మెనీ ఫుడ్స్ విత్ అవర్ జ్ఞానేంద్రియాలతో. కళ్ళతో కూడా చెప్తుంటారు, నొసరుతో మాట్లాడుతుంటారు. నోరు పొగడుతూ ఉంటుంది, నొసరుతో వెక్కిరిస్తుంటాడు. ఎంత తెలియగలవాడు మానవుడు. నోరుతోనే పొగుడుతుంటాడు, నొసరుతోనే వెక్కిరిస్తుంటాడు. ఎంత హావభావాలు ప్రదర్శించారు. సో ఫుడ్ మీన్స్ నాట్ ఓన్లీ ఫుడ్ దట్ టు టేక్ విత్ అవర్ మౌత్.
ఈ జ్ఞానేంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 రకాల ఫుడ్స్ మనం స్వీకరిస్తూనే ఉంటాం. ఎన్నో రకాల శబ్దాలు, స్పర్శ, గంధ, రస, గంధ, సో మెనీ టేస్ట్. ఎన్ని రకాల రుచులు కావాలి మనకి. రుచి లేకపోతే అన్నం లోపలికి పోదు, ఆహారం లోపలికి పోదు కదా. సో ఈ 10 ఇంద్రియాలకు మనసు కూడా సరైన ఆహారం ఇవ్వాలని చెప్పారు. అందుకని సి వాట్ ఈజ్ కూడా సమ్యక్ చింతన, సమ్యక్ వాకు, సమ్యక్ శ్రవణము అని స్వామి చెప్తుంటారు. 5 జ్ఞానేంద్రియాలకి 5. సి వాట్ ఈజ్ గుడ్, థింక్ వాట్ ఈజ్ గుడ్, హియర్ వాట్ ఈజ్ గుడ్, డూ ఇట్ అలా చెప్తే అనమాట. చెడు చేయకు, చెడు విను, మంచి చేయకు, మాది. అప్పుడు బాహ్య ప్రపంచమే పరిగెత్తలేవు. ఈ జ్ఞానేంద్రియాలను సంతృప్తి పరిచేవి దివ్య సుందర విగ్రహములు. అది నాట్ సో ఈజీ. 10 రకాలుగా పరిగెత్తే ఇంద్రియాలని ఏకాగ్రతపరిచి ఆకర్షించగలిగే శక్తి కేవలము దివ్య సుందర మూర్తి, ముగ్ధ మనోహర మూర్తి యొక్క విగ్రహానికి మాత్రమే ఉంటుంది. ఆ పూజా పుష్పాలు అనేవి కళ్ళకి సంకేతము, ఘంటానాదము మంత్రోచ్చారణ చెవులకు, అగరబత్తి ధూపము గంధము నాసికకు, తీర్థ ప్రసాదములు నామ సంకీర్తన నోటికి తృప్తి అందిస్తుంటాయి. ప్రదక్షిణం చేస్తుంటాము, నమస్కారం చేస్తుంటాము, గంధపు సేవ చేస్తుంటాము, పూలమాల కడుతుంటాము, ముగ్గులు పెడుతుంటాము. ఇవన్నీ కూడా కర్మేంద్రియాలకు కావాల్సింది. ఇవన్నీ కూడా మన ఇళ్లలో గుళ్ళలో చేసే కార్యక్రమాలే. ఎవరి జాతర వాళ్ళు చేస్తుంటారు. ఒకళ్ళు ప్రదక్షిణాలు చేస్తుంటారు. మీరు తిరుపతి, హైదరాబాద్ బాలాజీ టెంపుల్ పోయింది, అవుట్స్కట్స్ లో ఉంటాడు, చిలుకూరులో కొడుతూనే ఉంటారు. ఎన్ని రౌండ్లు కొడుతుంటారు, మీరు చూసే ఉంటారు. అది అదొక పూజా విధానం వాళ్ళకి. ఒకళ్ళు నమస్కారాలు పెడుతుంటారు, పొల్లు నమస్కారాలు కింద డొల్లుకుంటూ కూడా. ఒకళ్ళు గంధంతో సేవ, ఒకళ్ళు పూలమాల కడుతుంటాడు, ఒకళ్ళు ఏమో ముగ్గులు పెడుతుంటారు. ఎవరికి తోచిన సేవ. ఎవ్రీథింగ్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ది ఆరాధన, పూజ. ఎప్పుడైతే ద ఇంద్రియాస్ ఆర్ సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ మైండ్ విల్ బి సాటిస్ఫైడ్, స్వాధీనం అవుతుంది. ఈ 10 ఇంద్రియాలను 10 రకాలుగా వదిలేస్తే మనస్సు స్వాధీనం కాదు. ఆ మనసును భగవంతుని వైపు మరల్చి భక్తి ప్రపత్తులతో ధ్యానమునందు నిమగ్నమవడానికి వీలవుతుంది. సో కాన్సన్ట్రేషన్ అన్నాడు, మైండ్ కంట్రోల్ అన్నాడు, మైండ్ డైవర్షన్ అన్నారు. ఆ మనసుని భగవంతుడిపై నిలపాలన్నాడు. జ్యోతి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఈ పక్కన ధూపదీప నైవేద్యాలు ఏంటంటే ఈ మనసుని అంతర్ముఖం చేయడానికి ఉద్దేశించబడినవి. ఇందాక చెప్పాం, అగరబత్తి, కర్పూరం చూసాం, జ్యోతి, ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ గా మూవ్ అవటానికి, ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడటానికి, ఒక స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నామని భావన కలగటానికి. మరి గుడికి బయటకు అది తేలా. అది బయటకు వస్తే నీకేం కనపడదు. ప్రశాంతి నీళ్ళు పట్టేవాడికి కుడికాలు బయట పెడితే, కుడికాలు లోపల పెట్టగానే వాతావరణం మారిపోతుంది. ద ఎన్విరాన్మెంట్, ధూపాలు కావచ్చు, దీపాలు కావచ్చు, నైవేద్యాలు, వాట్ ఎవర్ దేర్, అన్ని కూడా ఎలా ఉంటాయంటే హోలిస్టిక్ గా ఉంటాయి అనమాట. ఒక పవిత్రమైన భావన మన హృదయంలో కలిగించే విధంగా ఉంటాయి అనమాట. మనం అంతర్ముఖంగా వెళ్ళి చేయడానికి ఉద్దేశించబడింది. ఎక్కడ చూడాలి, భగవంతుడు లోపల చూసుకోవాలి, బయట కనపడాలి స్వామి మనకి తాల్తాలు. ఆ భగవంతునికి అర్పించే పూలు, ఫలములు, దీప ధూప కైంకర్యములలో ఆరోగ్య రీత్యా వైజ్ఞానిక పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వినాయకుడికి 21 రకాల పత్రి, 21 పత్రి కూడా పోస్తున్నాయి. అవన్నీ కూడా మందులే. ఆ 21 పత్రి ఆ యొక్క ఆయుర్వేదం వల్ల ఎన్నో రకాల రోగాలు ట్రీట్ చేస్తుంటారు. ఆ 21 రకాల పత్రిక ఆకులు కూడా అవన్నీ కూడా ఔషధ సంబంధించినవే. విష్ణుమూర్తి తులసి పెడతాం. తులసి ఎటువంటిది చూడండి. అప్పుడు మారేడు పత్రం త్రిగుణం, ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రోజు ఒక మారేడు ఆకు తింటే. స్పిరిచువల్లీ అండ్ సైంటిఫికల్ కూడా ఉపయోగపడుతుంటాయి. మామిడి ఆకు కడుతుంటాం, మొన్నే చెప్పుకున్నాం. ఆ మామిడి ఆకు ఎందుకు కడుతుంటా అంటే జనాలు గ్రూప్ గా వచ్చినప్పుడు ఇట్ గివ్ మనకు ఆక్సిజన్ బయటకు వదిలిపెడుతుంటాయి. సో దిస్ ఈజ్ ఆరాధన, పూజా వ్యవస్థ. మన ఇంట్లో చేసుకున్న ఇదే పద్ధతి, గుళ్ళో చేసిన ఒకటే పద్ధతి. మన ఇంట్లో అంటే చిన్న విగ్రహం చేస్తాం, గుళ్ళో అయితే పెద్ద విగ్రహం చేస్తాం, అది తేడా. ద లాస్ట్ టాపిక్ ఈస్ షోడశోపచార పూజా విధానం.
మీలో కొంతమంది ప్రతినిత్యం కూడా చేసుకుంటారు, కొంత టైం కేటాయించాలన్నమాట ఈ షోడశోపచార పూజ చేయాలంటే. మరి గుళ్ళల్లో కూడా ఎంతమంది చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఏ దేవునికైనా వ్రతం కానీ పూజ కానీ చేయడానికి ముందుగా 16 రకాల ఉపచారాలు చేయవలసి ఉందని శాస్త్రం చెప్పింది. ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్ ఆవాహనం, వెల్కమ్ ది గాడ్, దేవుని ఆహ్వానించుట. సెకండ్ వన్ ఈజ్ కాల్ ఆసనం, వచ్చిన ఆయనకు కూర్చొని ఆయన దేవుడు కూర్చుంటే ఆసనాన్ని సమర్పించుట. మనం వీటన్నిటి కూడా అక్షింతలు వేస్తుంటాం ప్రత్యామ్నాయంగా. కాలు కడుక్కో, పాద్యం, కాలు కొడుకోవడానికి నీళ్ళు ఇవ్వటం మూడోది పాద్యం. అర్ఘ్యం, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చుట. గుర్తుపెట్టుకోండి, పాద్యం అర్ఘ్యం తాగే కాదు, ఒకటి కాలు కడుక్కునేది, రెండు చేతులు కడుక్కునేది. మరి తర్వాత ఆచమనీయం, తాగటానికి నీళ్ళు ఇవ్వటం. అది స్నానం, స్నానం చేయడానికి నీళ్ళు ఇవ్వటం. ముందు పంచామృతాలతో, కొబ్బరి నీటితో, ఆఖరికి శుద్ధమైన జలంతో స్నానం చేయిస్తారు. ఇది ఎప్పుడైనా తిరుపతిలో యొక్క స్నపన తిరుమంజనం చూసినప్పుడు ఏ అభిషేకం చేసినా దెన్ దే విల్ ప్యూరిఫై విత్ వాటర్. మళ్ళా అగరబత్తి అన్ని చూపించిన తర్వాత నైవేద్యం ఉంటే మళ్ళా సెకండ్ అభిషేకం మళ్ళీ వాటర్, ప్యూరిఫై విత్ వాటర్. వస్త్రం, స్నానం అయిపోయిన తర్వాత కట్టుకుంటే వస్త్రం పెంచుతా. ఇవి జతగా ఇవ్వాలి. మనం పత్తితో వస్త్రాలు చేస్తుంటాం, గమనించే ఉంటారు. సింగిల్ గా ఇవ్వకూడదు. శక్తి ఉన్నవారు పంచాల చాపు సమర్పించవచ్చు, లేదా కొద్దిగా పత్తిని పసుపు నీళ్ళలో తడిపి చిన్న చిన్నగా తయారు చేసి ఉంచుకొని సమర్పించిన పరిపాటి. ఇది మనకు బాగా అలవాటు కదా, వినాయక ఎప్పుడు అన్ని రకాలు చేస్తుంటాం. 8th వన్ ఈజ్ కాల్ యజ్ఞోపవీతం. ఈ యజ్ఞోపవీతానికి సామాన్యంగా పత్తిని దారం వల్ల చేసి ప్రతి పావు అంగుళానికి ఒక బొటన వేలు చూపుడు వేలుతో తడి పసుపుతో నలిపి చేసుకొని సమర్పించడం జరుగుతుంది. శక్తి ఉన్న వాళ్ళు బంగారు యజ్ఞోపవీతం ఇవ్వచ్చు, లేని వాళ్ళు పత్తితో ఇచ్చుకోవచ్చు. నువ్వు ఏది ఇచ్చినా సాటిస్ఫై అవుతాడు ఆయన. 9th వన్ ఈజ్ గంధం, మంచి గంధాన్ని సమర్పించటం. మనం కూడా చూస్తుంటాం, పెళ్లిళ్ళలో చూసినప్పుడు ఎదురుబెదురు కూర్చుంటారు, వాళ్ళు వీళ్ళకి గంధాలు చేతులకు పూస్తుంటారు అనమాట. పుష్పం, పుష్పాలు, అక్షింతలు, ఆభరణాలు సమర్పించటం. ధూపం, సాంబ్రాణి పొగ వేయటం ధూపం, లేదా అగరబత్తులు వెలిగించి ధూపం చూపించటం. దీపం, దీపాన్ని చూపటం. నైవేద్యం 13వది, దేవునికి సమర్పించిన పదార్థాలు అన్నీ నివేదన చేయటం. తాంబూలం 14, భోజనానంతరం తాంబూలం సమర్పించటం. నీరాజనం, హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వటం. 16వది నమస్కారం, మంత్రపుష్పం చెప్పి ఆత్మ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయటం. ఎవరికైనా స్త్రీ సూక్తం వచ్చండి, మంచిగా చదివేవాళ్ళు చదవండి ప్లీజ్, ఫాస్ట్ గా. సాయిరామ్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. మైక్ దగ్గర పెట్టుకో. జాతవేదో లక్ష్మీమనపగామినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా
देवीर्जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारा माद्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां रणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे चुक्तिपासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वां निर्णुद मे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीकं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममाकुतिं वाच सत्यमसीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीशयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लितवस मे गृहे निज देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यक्करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमणपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् विन्देयं पुरुषाणहम् यशुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदशर्चं च श्रीकामः सततं जपेत् पद्मानने पद्मऊरु पद्माक्षे पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षि येन सौख्यं लभाम्यहम् अश्वदायी गोदायी धनदायी महाधने धनं मे जुषतां देवी सर्वकामाश्च देहि मे पुत्रपौत्रधनं धान्यं हस्त्यस्वादिगवेरथं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते
वैनतेय सोमं पिबतु वृत्रः सोमं दनस्य सोमिनो मह्यं ददातु सोमिनः न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षं तु ते विभावरि दिवो अभ्रस्य विद्युदः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं महि सन्निधस्त्वा या सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षी गम्भीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यै गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गा వాయిస్ వినపట్లేదమ్మా. त्रैलोक्यकुटुम्बीं सरसिजां वन्दे मुकुन्द प्रियां వైండప్ सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी చేసే తొందరగా, వైండప్ చేసే తొందరగా, టైం అవుతుంది. लक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपासमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणी नमोस्तुते महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ शान्ति शांति शांति साईराम. సరేమండి, ఇది అండి మన భారతీయ సంస్కృతిలో అనాది కాలం నుంచి దేవాలయాల్లో అందులో చేసే ఆచారాలు, మన ఇంట్లో చేసుకునే పూజా విధానంలో కొన్ని అంతర్లీనంగా ఉన్న అర్థాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో వీఆర్ గోయింగ్ ఫర్ స్పెషల్ సత్సంగ. ఇట్ మే టేక్ ఐ థింక్ 5-6 సత్సంగాల్లో కంప్లీట్ చేయాలని సంకల్పంతో ఉన్నది. పత్తిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్ట ప్రదం దేవం సాయినాథం ప్రణమామ్యం. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ మిరకిల్ అండి. స్వామి has selected next వాహిని, the వాహిని బుక్ in my hand yesterday night. ఇక షెడ్యూల్ వేయటమే. ఆ టైంలో ఈ రూమ్లోంచి ఒకసారి నా లైబ్రరీలోకి ఎందుకో వెళ్ళమన్నారు స్వామి. నేను కొన్ని వేల పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి, కొన్ని వందల పుస్తకాలు ఇచ్చి కొన్ని లిమిటెడ్గా తెచ్చుకున్నాను. కానీ నా ఇంట్లో ఏమున్నాయో నాకే తెలియదు పుస్తకాలు. ఎప్పుడు కూడా నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేయదలుచుకోలేదు. అలాగే యథాలాపంగా అలా తిప్పేటప్పటికి I had a fantastic booklet. ఇది నా చేతికి ఇచ్చారు స్వామి. కాస్త విరామం ఇచ్చి ఇది ప్రారంభించమన్నారు.
నా అదృష్టం కొద్దీ దిస్ ఈజ్ మై థర్డ్ సత్సంగ ఆన్ దిస్ సబ్జెక్ట్. మేము గ్రూపులో సభ్యులు చాలా అదృష్టమంది కొంతమంది ఉన్నారు. స్వామి యొక్క స్వీయ చరిత్ర చదువుకున్నాం. అందరు లేకపోవచ్చు, కొంతమందే ఉన్నారు. స్వామి గురించి తపోవనం రాశాడు ఒక ఆయన. నిత్య పారాయణ గ్రంథం అని కరెక్ట్గా లాస్ట్ ఇయర్ 2020 బర్త్డే రోజు దాన్ని పరిగెత్తి కంప్లీట్ చేయించారు. డిఎస్ శాస్త్రి గారు సంకలనం చేసిన పుస్తకం. చాలా మందికి ఇష్టం లేదు చదవటం అది. అలాగే ఎంతో మంది రాశారు కాబట్టి బట్ ఆయన చరిత్ర, స్వామివారు తన యొక్క చరిత్ర తనే చెప్పుకున్న సందర్భాలన్నీ కూడా మేము సత్యసాయి స్వీయ చరిత్రను చదువుకున్నాం. కొంతమంది కన్నా గుర్తుంటుంది. అటువంటిది ఇప్పుడు తన పూర్వావతారమైన షిర్డీ సాయిబాబా గురించి సత్యసాయి నాథుడు తన యొక్క 80 సంవత్సరాల అవతార కాలంలో భిన్న సమయాల్లో భిన్న సందర్భాల్లో చెప్పిన స్వామివారి నోటి నుంచి వచ్చిన వాక్యాలు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. రావణు గురించి చెప్పాలంటే కృష్ణ పరమాత్మ బాగా చెప్తారండి, వేరేవాడు ఎవరు చెప్పలేడు. రామాయణం రాశాడేమో వాల్మీకి మహర్షి, ఊహించి రాశాడు. ఇక్కడ రావణు గురించి చెప్పాలంటే కృష్ణ పరమాత్మ ఫ్యాంటాస్టిక్ చెప్తాడు. ఇప్పుడు షిర్డీ సాయిబాబా గురించి చెప్పాలంటే హేమంత్ పంత్ పుస్తకం రాశాడు, ఇక్కడ ఎంతో మంది రాస్తున్నారు. బట్ స్వామివారు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేడు. ఎందుకంటే ఆయన పూర్వావతారం, ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్. మనం ఊహించి రాస్తాము. అటువంటి అద్భుతమైన గ్రంథము శ్రీ షిర్డీ సాయిబాబా. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ప్రసంగాల నుంచి సంకలితము. ఫస్ట్ టైం ఐ narrated this 25th July 2014 నుంచి అండ్ 5th September 2014 43 రోజుల పాటు ఈ గ్రంథాన్ని సత్సంగం చెప్పాను. ఇప్పుడు అన్ని రోజులు చెప్పనండి, కంగారు పడకండి. నాకు వేరే టాస్కులు ఉన్నాయి. ఐ విల్ ఫినిష్ మ్యాక్సిమం 7 episodes. సెకండ్ టైము 2015 సంవత్సరంలో మార్చి 19వ తారీఖు నుంచి, అంటే ఆ రోజు ద డే వాజ్ ఉగాది డే. వసంత నవరాత్రులలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నా జీవితంలో అద్భుతమైన మర్చిపోలేని రోజులు. 9 షిర్డీ సాయిబాబా గుళ్ళల్లో, 9 షిర్డీ సాయిబాబా మందిరాల్లో కొత్తగూడెంలోని ప్రతిరోజు కూడా 2 గంటలు సత్సంగం చేశాను. ఎక్కువ అంశాలు ఈ పుస్తకంలో తీసుకున్నాను. నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు తెలియకుండా ఒక 4 పేజీల పాంప్లెట్ వేశారు. షిర్డీ సాయినాథుడి యొక్క 100 years సెలబ్రేషన్ దృష్టిలో పెట్టుకుని కొత్తగూడెంలో అన్ని షిర్డీ సాయి బాబు మందిరాలందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ యొక్క 9 రోజుల పాటు ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ప్రతిరోజు కూడా ఉదయం పూట పూజ, గోసేవ, రకరకాల కార్యక్రమాలు, హోమాలు పెట్టుకుని సాయంత్రం సత్సంగం పెట్టుకున్నారు. 4 pages పాంప్లెట్, ప్రతి పేజీలో ప్రతిరోజు నా పేరు వేసుకున్నారు. సో ఆ విధంగా ఒక విపత్కరమైన పరిస్థితితో ప్రారంభించాను. ఉగాది రోజు చాలా క్లిష్టతరమైన కండిషన్లో ప్రారంభించాను. శ్రీరామనవమితో సంపూర్ణం చేశాను. ప్రతి షిర్డీ సాయిబాబా మందిరంలో 9 మందిరాల్లో రోజు 2 గంటల సత్సంగం చెప్పాను. ఇందులో ఉన్న సబ్జెక్ట్ లిమిటెడే, మన స్వామి గురించి ఎక్కువ చెప్పామని. అటువంటి అద్భుతమైన గ్రంథము మరొక పర్యాయము ఈ మధ్య కాలంలో కేమ్ అవుట్. మీరు స్వామి యొక్క మ్యూజియంలో చూస్తుంటారు. ఐ విల్ షో యూ. స్వామి మ్యూజియంలో షిర్డీ సాయి సత్యసాయి ఎలా వచ్చారో యూ హ్యావ్ సీన్ ఇట్. హియర్ యూ కెన్ సీ ఇట్ సేమ్. హౌ సత్యసాయి కమింగ్ ఫ్రమ్ షిర్డీ సాయి. ఈ సత్యసాయి కమింగ్ ఫ్రమ్ షిర్డీ సాయి లైక్ దిస్. మ్యూజియంలో కూడా ఈ ఫోటో ఉంటుంది. ఈ యొక్క పుస్తకానికి మన ట్రస్ట్ కన్వీనర్ గా రాసిన ముందు మాట తెలుసుకుని ఫస్ట్ అధ్యాయం కంప్లీట్ చేసుకుందాం. పూట మ్యాక్సిమం 6-7 సిట్టింగ్స్ తో అయిపోతుంది. రోజు రండి, ప్రతి అక్షరం కూడా అమృత పలుకు స్వామి మాటలు. దివ్యమౌ భావాలు దీటుగా మీ నోట వెడలిన పులకించు వడలు మాకు.
భవ్యమౌ చరితలు భక్తిని కలిగించు మీ నోట వినుతుండా మేల్మి మాకు. నవ్యమౌ మార్గాన నవనీత శైలిని చెప్పక వేదాలు చెవులు మాకు. సవ్యమౌ జీవన సాధన సూత్రాలు తెలిపాడు మీ మాట తెరువు మాకు. చూచి తరింప కొందరు వేచియుండా, కొలిచి కూర్మిని పొందించు కొందరుండా, నిలిచి కొందరు మిమ్ము చేర నిష్టనుండా, ఎట్టులెప్పుడు కాతురో ఎవరికెరుక, సత్యసాయీశ భవనాశ సాధుపోష. ప్రతి మాట గులికండి. భగవద్వాణి సంసార పారావార తారకం. భౌతిక, లౌకిక, దైహిక, ప్రాకృతి భావాలకు మారకం. అనాత్మకత నుండి, సంశయం నుంచి, సంగము నుంచి, మమత్వం నుంచి విడిపించి, గడిపించి, నడిపించేది. ఇప్పుడు అన్ని కూడా నెగిటివ్ క్యారెక్టర్ చెప్తారు. ఇవన్నీ మనలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్. ఇది అసత్యం, ఇది అనృతం, ఇది క్షరము, ఇది వ్యయము, ఇది చ్యుతము, ఇది క్షయము, ఇది మృతము. ఇదంతా మన శరీరానికి, మన జీవితానికి సంబంధం, మన బతుకు. ఇప్పుడు చెప్పిన 7 లక్షణాలు మన దేహము, మన బతుకు అని నిరూపించి ఎక్కడ తీసుకెళ్తాడు? అసత్యంలోంచి సత్యం, అక్షరం, అవ్యయం, అచ్యుతం, అక్షయం, అమృత స్థితికి కొనిపోయేదే ఈ అమృతవాణి. వాసనలు, కర్మలు, జన్మలు, ప్రారబ్ధములు, సంచితములు కలిసిన కాయములు నిరపాయముగా, నిర్నిరోధముగా, నిత్య సత్య శుద్ధ బుద్ధ స్థితికి గతికి చేర్చేది ఆ దివ్యవాణి. జన్మలలో నరజన్మ శ్రేష్టం, ఉత్తమం. కాబట్టి ఎప్పుడు నరుడుగానే నారాయణుడు అవతరించి మానవులు ఉద్ధరిస్తాడు. అటు నారాయణుడే సత్యరూపధారి సత్యసాయి. వారే పూర్వావతారంలో షిరిడి సాయి, ద్వారకామాయి, రేపటి ప్రేమసాయి, శాంతిదాయి, ప్రశాంతి సాయి. వారి నోట వారి పూర్వ చరిత్ర వినటం ఎంత భాగ్యమో, ఆ మాటలను అక్షర రూపంలో అందరికి అందించడం మరింత అదృష్టం. అవతారమూర్తి కథను వారి నోట వినటం పూర్వకృత పుణ్య విశేషం. సంక్షిప్తంగా, సంగ్రహంగా, సరళంగా, సుబోధంగా, హృదయంగా, నిరుపమానంగా, నిసర్గంగా, దివ్యంగా, భవ్యంగా, అనితర సాధ్యంగా సాగిన ఉపన్యాస వచన వాణి ప్రతివాణి ప్రాణికి రక్షాకంకణం. చదివి తరించడమే మన ధర్మం. అనుదినం, అనవరతం, అనిశం, ఆశాంతం ఆస్వాదించి, ఆనందించి, అనుసరించి భగవద్ అనుగ్రహాన్ని పొందటమే ఈ చరిత్ర పరమార్థం. వాచోమ గోచరుని వర్ణించి, వివరించి, భావించి, ధ్యానించి, పాటించి జన్మ సార్థకం కావించడమే మన కర్తవ్యం. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్. ఏమి ముందు మాట రాశారండి పుస్తకానికి. ఈ ముందు మాట చదివిన పుస్తకం చదవకుండా ఎవడు ఉండడు, వినకుండా ఎవడు ఉండడు కూడా. ఇది కన్వీనర్ గారు పుస్తకానికి రాసిన మనవి. ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ దైవం మానుష రూపేణ. భక్తి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్ట ప్రదం దేవం సాయినాథం వహామ్యహం. నేను ఎక్కువ చెప్తుంటాను ఇది. సాయినాథం నమామ్యహం. మహల్సపతి మొట్టమొదట బాబాను సాయి అని ప్రకటించాడు. మన్మాడు తాలూకాలో పత్తి గ్రామంలో అవతరించి ద్వారకామాయిలో ఉంటుండి భక్తుల యొక్క అభిష్టములు నెరవేర్చే నిమిత్తము తాను అవతరించాడు. ఈ స్వామి చెప్పిన మాటలు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటాయి, థర్డ్ పర్సన్లో ఉంటాయి. కామితార్థంబులెలను కల్పతరువు వలెను దయచేయి దేవుడు కలడొకండు. దుర్లభంబగు నరజన్మ దొరకు అతను అతనిగాంచుటే పరమ లక్ష్యంబు ఇలను. ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా సంస్కరింపబడినప్పుడే అది ఉపయోగకరం అవుతుంది. స్వతః విలువగని వస్తువు సంస్కరింపబడటం చేత అది మరింత విలువైనదిగా పరిణమిస్తుంది.
అది మరొక రూపాన్ని కూడాను ధరిస్తుంది. కనుకనే పవిత్ర భారతదేశమందు ప్రాచీన కాలం నుంచి సంస్కరించాలి, సంస్కరింపబడాలి, 2 మాటలు అండర్లైన్ చేసుకోవాలి అని చెబుతూ వచ్చారు. మలిన భావములను సంస్కారము చేత పవిత్రమైన భావములుగా, ఉత్తమమైన భావములుగా తీర్చిదిద్దుకోవాలి. పశుగుణము వీడి పశుపతి కావాలి. మనం భుజించే ఆహారాన్ని, ధరించే వస్త్రాలను సంస్కారం వలననే మనం పునః ఉపయోగించుకుంటూ వస్తున్నాం. ప్రత్తిని మనం అట్లే ధరించలేము కదా. దాన్ని దారముగా తీసి తదుపరి మగ్గంలో వేసి వస్త్రముగా తయారు చేసి మనం కట్టుకుంటున్నాము. వడ్లను దంచి పొట్టును తీసేసి తదుపరి దాన్ని అగ్నితో పక్కము గావించుకొని భుజిస్తున్నామే కానీ ఎట్లా పుట్టిన వడ్లను అట్లే మనం భుజించట్లేదు కదా. కొండలో గుండుగా ఉన్న బండరాయిని సుత్తివేటతో, ఉలిదెబ్బలతో సంస్కరింపజేసి తదుపరి మందిరంతో షోడశోపచారములతో దానికి పూజలు సలుపుతున్నాము. చెట్టులో ఉన్న కర్ర గొడ్డలి దెబ్బలు తిని రంభంతో కోయించుకుని తదుపరి ఉరుల చేత తాను సంస్కరింపచేత చైరుగా తయారైతుంది. నేను కూర్చున్నాను చైర్లో, మీరు కూర్చున్నారు. కోతలు కోసి సంస్కరింపచేత వజ్రం కూడా గొప్ప విలువైనదిగా రాణిస్తోంది. భూమిలో చిక్కిన ముతక బంగారము సంస్కరింపబడడం చేత పవిత్రమైన అపరింజిగా రూపొందుతోంది. అదేవిధంగా ఎట్లా పుట్టిన మానవుడు అట్లానే తన జీవితం గడుపుతూ ఉంటే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేదు. అది కేవలం మట్టి ముద్ద వలె, మాంసం ముద్ద వలె కనిపించవచ్చు. కానీ దీని విద్య, సాధన, తపస్సు, ధ్యానం చేత సంస్కరించబడినప్పుడు దివ్యమైన మానవత్వంగా రూపొందుతుంది. జీవుడు దేవుడు 2 ఒకటే. వడ్లు బియ్యము 2 ఒకటే. అయినప్పటికీ వడ్లకు బియ్యము ఉన్న తేడా ఏమిటి? ఈ వడ్ల పొట్టు, ఇంగ్లీష్లో హస్క్ అన్నారు స్వామి, హస్క్ చే కప్పబడి ఉంటుంది. ఆ పొట్టు ఉండినంత వరకు అవి వడ్లు. ఈ వడ్లుగా ఉండినంత వరకు ఎక్కడైనా భూమిలో పెట్టి నీరు పోయండి, తిరిగి మొక్కలు, తిరిగి వడ్లు, ఈ విధంగా జీవితం గడుస్తుంది. ఈ పై పొట్టు తీసేసిన తర్వాత బియ్యముగా తయారవుతుంది. ఈ బియ్యమును భూమిలో పెట్టి ఎన్ని విధముల మంచి ఎరువులు వేసి పోషించినప్పటికీ పునర్జన్మ నవిద్యతే. దీనికి ఇంకా జన్మ ఉండదు, పుట్టుక లేదు. వడ్లకు బియ్యమునకు ఏ విధమైన వ్యత్యాసం ఉన్నదో జీవునకు దేవునకు ఇదే వ్యత్యాసం అంటున్నారు స్వామి. బంగారంలో వెండి, రాగి, ఇత్తడి మొదలైన లోహాలను చేరటం చేత అది కేవలము తెల్ల బంగారం అని చెప్పబడుతుంది. దీని విలువ కూడా తగ్గుతుంది. అయితే దీన్ని అగ్నిలో వేసి పుటము పెట్టి పరిశుద్ధము గావించిన తర్వాత దీనిలో చేరిన వెండి, రాగి, ఇత్తడి దూరమై స్వతసిద్ధమైన అపరంజిగా తయారై దానిలో గొప్ప విలువ వస్తుంది. అదే విధముగా దివ్యత్వంలో సత్వ, రజో, తమో గుణములతో చేరిపోవడం చేత అది జీవుడిగా తయారవుతోంది. ధ్యాన తపస్సులనే సాధన ద్వారా గుణములు వేరైపోయి శుద్ధ సాత్వికమైన దివ్యత్వం తేలుతుంది. యాతావాత ప్రాకృత గుణముల సంస్కారమే జీవుడు. ఈ ప్రాకృత గుణములకు వేరైన వాడే దేవుడు. మనకు స్పష్టం వచ్చింది, క్లారిటీ ఇస్తున్నారు స్వామి. ఇది ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకా సూక్ష్మంగా చెప్తున్నారు. లైఫ్ ప్లస్ డిజైర్స్ అంటే జీవితం ప్లస్ కోరికలు ఈక్వల్ టు మ్యాన్. లైఫ్ మైనస్ డిజైర్స్, కోరిక లేని మనిషి దేవుడు. పొట్టుతో కూడినవి వడ్లు, పొట్టు లేనివి బియ్యము. అదే విధంగా నిత్య జీవితంలో నుండిన దైవత్వమును ప్రతి మానవుడు సంస్కారం చేత సందర్శించడానికి అవకాశం ఉంది. అందుకే ఈ మానవత్వానికి దివ్యత్వంతో ఒక సంబంధం ఏర్పరచాలి. మనం నిత్య జీవితంలో అనేకం చూస్తుంటాం. తీయని మామిడి చెట్టునకు పుల్లని మామిడి కొమ్మను తెచ్చి అంటుకట్టినప్పుడు ఈ పుల్లని మామిడి కొమ్మ తీయని మామిడి పండ్లు ఇచ్చే స్వభావం కలిగిందిగా రూపొందుతుంది. అంటుకట్టడం చూస్తారు.
ఈ ప్రాకృత సంబంధమైన గుణములు కలిగిన మానవత్వాన్ని దివ్యత్వంతో పవిత్రమైన దైవత్వంతో చేర్చినప్పుడు ఈ మానవత్వమే దైవత్వంగా మారిపోతుంది. దీన్నే వేదాంత పరిభాషలో బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి, యద్భావం తద్భవతి. ఎప్పుడు రాముడి చింతన చేస్తుంటే భరతుడు రాముడైపోయాడు. ఎప్పుడు కృష్ణుడి చింతనలో చేయడం వల్ల ఉద్ధవ కృష్ణులాగా గోచరిస్తాడు. ఎప్పుడు కూడా మోజెస్ యేసు ప్రభు గురించి తీస్తే మోజెస్ యేసులాగా కనపడతాడు. మనం ఏమనుకుంటే అది అయిపోతాం. బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి. ఒక నామాన్ని పట్టుకుని జపం చేస్తూనే ఉంటే ఆ నామి రూపానికి మనం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఈనాడు మనము మానవులమని భ్రమించుతున్నంత కాలము దైవత్వము చెందలేము. కనుక మనం దీన్ని పూర్తి సంస్కరించుకోవడానికి విచారణ సాధన రెండు అవసరమే. రెండు మార్గాలు చెప్పారండి. ఒకటి విచారణ చేయాలి, రెండు సాధన చేయమన్నారు. అంతర్బహిశుద్ధి కలగవలనన్న పరిశోధన సాధన రెండు మనకు అవసరమే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామి. మన దేహం మీద చిన్న బాయిల్ అంటే చిన్న కురుపులాగా వచ్చింది అనుకోండి, అది సెప్టిక్ అయిపోయి అధికమైపోయింది. అప్పుడు ఏం చేయాలి? దానిపైన ఆయింట్మెంట్ పూయాలి. దాన్ని అరికట్టడానికి లోపల పిల్స్ కూడా వేసుకోవాలి. ఈ యాంటీబయాటిక్స్ లోపల తీసుకోవడం, బయట ఆయింట్మెంట్ పోయడం రెండూ జరిగినప్పుడే పుండు మారుతుంది. అదేవిధంగా మనం బాహ్యంగా సాధనలు చేయాలా, పూజలు పునస్కారాలు చేయాలి, అన్ని చేయాలా. అక్కడ సరిపోదు, అంతర్దృష్టితో పరిశోధన చేయాలా. మనం చేయాలి కదండి. ఓంకారం చేస్తున్నాము, సుప్రభాతాలు చేస్తున్నాము, ఓం శ్రీ సాయిరం లిఖిత జపం చేస్తున్నాము, సాయంత్రం భజన పోతున్నాను, వీళ్ళని బాలక చెప్తున్నాను, అంతేతో అయిపోవాలా మన పని. దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్, బాహ్య సాధనలు. మనం చేయాల్సిన అంతర్దృష్టితో పరిశోధన చేయాలి. ఇప్పుడు ఈ రెండు ఈనాటి మానవునందు చాలా వెనకబడిపోతున్నవి. ఎంతసేపు ప్రతి మానవుడు బాహ్య దృష్టిని మాత్రమే అభివృద్ధి పరుచుకున్నాడు. బాహ్య సంబంధంగానే అభివృద్ధి పరుచుకొని అనేక విధాలుగా పరిమితం అవుతున్నాడు. కానీ ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో, ఏది అనుభవించాడో దాన్ని అంతర్ముఖంగా అనుభవించట్లేదు. అంతసేపు బయట పైపైనే సీ అండ్ ఎంజాయ్, హియర్ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్, లోపల పోనట్లేదు. ఇలాంటి అంతర్తత్వాన్ని ప్రబోధించి అందరికీ అనుభవంలోనికి తెప్పించే నిమిత్తమై మనం మర్చిపోయాం. మనం ఆనంద స్వరూపం మర్చిపోయి ఏడుస్తూ కూర్చున్నాం. అరే నీ పొజిషన్ ఇది కాదురా, నీ స్వరూపం ఇది కాదురా, నువ్వు ఉండాల్సిన ఇది కాదురా అని మన స్వరూపాన్ని గుర్తు చేసి, మనం మర్చిపోయిన దాన్ని గుర్తు చేసి దే ఆర్ మేక్ తీసుకో. ఓహో, అవి ఇచ్చేసారు, 4 కవర్లు ఇచ్చారు. శివకుమార్ నాగిరెడ్డి మీరు 600 ఇచ్చే లక్ష్మి, 700 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అబ్బాయికి 700. మీ కొరియర్ వచ్చి తీసుకెళ్తున్నారు మా విభూతి ప్రసాదం. సాయిరామ్ అండి. అలా ఓకే. ఇలాంటి అంతరత్వాన్ని ప్రబోధించి అందరికీ అనుభవంలోకి తెప్పించే నిమిత్తమే అప్పుడప్పుడు భారతదేశంలో మహనీయులు అవతరిస్తుంటుంటారు. మన సెటిలైట్ చేయడానికి, మన ధర్మాన్ని బోధించడానికి, మన విద్యుక్త ధర్మాన్ని గుర్తింపజేయడానికి మహనీయులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, ఇటువంటి వాళ్ళందరూ మహనీయులు అవతరిస్తుంటారు. సో వాళ్ళ కూడా కాదు, ఒక్కసారి మొత్తం ఏకత్వానికి హాని. ఎంతసేపు భిన్నత్వ భావన, ఏకత్వ భావం లేదు, పీసెస్ నో పీస్. వాళ్ళ కూడా కాదు. రామకృష్ణ పరమహంస ఏం చేయలేడు, స్వామి వివేకానంద ఒక్కడు ఏం చేయలేడు. ఏనాడైతే ఈ యొక్క ఏకత్వానికి హాని సంభవించడం జరిగిందో, ప్రారంభిస్తుందో, ఎవరో బాగా చెప్పారు మొన్న, ఏదో మేడం గారు చెప్పిందని కదా, రాఘవేంద్ర పొంగిపోయాడు. బ్రహ్మరాంబ గారు చెప్పిందేమో, గ్లాని అనే దానికి చాలా అద్భుతంగా చెప్పిండ. మొత్తం బయలుపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, వచ్చి పగలక ముందే వస్తాడు, మసి పెట్టినప్పుడు వచ్చి మసిని తీసేస్తాడు. దట్స్ కాల్డ్ గ్లాని.
ఏ విధమైతే ఏకత్వానికి హాని సంభవించడం ఎప్పుడు ప్రారంభిస్తుందో అప్పుడు మహనీయులు మాత్రమే కాకుండా సాక్షాత్తు దైవమే అవతరిస్తుంటాడు. ఇది అవతార వాణి అండి, నాది ఇది కాదు. స్వామి వర్డ్స్ మీకు చెప్తున్నాను. ఇందులో నా కల్పితాలు ఏం లేవు. ఒక్క అక్షరం కూడా యాడ్ చేయను. నాకు ఇష్టం ఉండదు. భగవంతుడు దిగి రావటం అంటే పైనుంచి కిందకు దిగటం కాదు. దివ్యమైన స్థాయి నుంచి మానవ స్థాయికి రావటమే అవతరణ. ఎందుకు అవతరిస్తారు? మనకి ఉద్ధరణ తీసుకోవడం. ఆయన కిందకు వస్తాడు, మన పైకి తీసుకోవడం. కిందకు పోతే లాభం లేదు, మనం డౌన్వర్డ్స్ ఉపయోగం లేదు. ఊర్ధ స్థితికి పోవాలి. రుద్రంలో కూడా అదే చెప్తున్నాం. ఊర్ధ త్రికోణము, అధ త్రికోణము. ఆయన అవతరణ మన ఉద్ధరణకి. మీ స్థాయికి వచ్చినంత మాత్రాన భగవతత్వాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలు కాదు బాబు. నేలపైన ఉన్న బిడ్డను ఎత్తుకోవాలంటే తల్లి వంగుతుంది. వంగినంత మాత్రాన లొంగినట్టు కాదు కదా. అదేవిధంగా భక్తులను ఉద్ధరించాలి. భగవంతుడు వారి స్థాయికి దిగుతుంటాడు. అంత మాత్రం ఇతడు సామాన్య మానవులే సంచరిస్తున్నాడే, సామాన్య మానవులే పలకరిస్తున్నాడే, దైవం అంటే ఇలా ఉంటాడా అని మీరు సందేహం పడక్కర్లే అంటున్నారు స్వామి. దైవం మన స్థాయికి అతీతంగా ఉండాలని మీరు భావిస్తారు. అందుకనే రామావతారం గురించి చెప్తాడు. వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ రామ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. రాముడిని ఒక మూర్తి ఉపయోగించిన పర్ఫెక్ట్ మానవుడిగా మనం గుర్తించలేని వాడిని మన రాముల్లో దైవుని ఎలా చూస్తారండి అంటాడు స్వామి. ఏదో కళ్యాణం శ్రీరామం వస్తుంది రేపు 10వ తారీఖు ఎప్పుడో, అంతే. సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేస్తాం. రాముల్లో ఉన్న నిజస్వరూపం మానవత్వాన్ని గుర్తించలేనప్పుడు ఆయనలో దైవత్వాన్ని ఎలా గుర్తిస్తాము? మానవాకారంలో ఉన్న తత్వాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు ఇక మానవాతీతమైన తత్వాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటారు? అసాధ్యం అన్నారు స్వామి. దానికి 2 మార్గాలు ఉన్నాయి. మనం ఆ స్థాయికి పోవాలి, లేక దైవమైన మన స్థాయికి రావాలి. మనం ఆ స్థాయికి పోలేమని చెప్పి మన స్థాయికి వచ్చినాడు. మన మీద ప్రేమ వాత్సల్య పరతతో అవతరణ అంటే అది అర్థమాట. దైవ ప్రజ్ఞతో కూడిన జీవ ప్రజ్ఞ. ఈ నాట్ 5.5 feet హ్యూమన్ బీయింగ్. భక్తులకు సాలోక్య సామీప్య సాయుధ్యాలు అనుగ్రహించడానికి భగవంతుడు మానవ రూపం ధరిస్తాడు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ దైవం మానస రూపేణ. ఒక అద్భుతం పుస్తకం కూడా ఉంటుంది, చదవండి ఎవరన్నా. ఫ్యాంటాస్టిక్ బుక్లెట్. లివింగ్ డివినిటీ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. కాబట్టి మనుష్యాకారం లేక మానవులు సమీకరించడానికి వీలు కాదు కదా. అందుకని నా స్వామి చెప్పారు, నేను కూడా విష్ణుమూర్తిలాగా వచ్చేవాడినే, శంకర చక్ర గదాహస్తులై. కానీ మీరేం చేస్తారు? అలా వస్తే నన్ను ఒక మ్యూజియంలో పెట్టి నాకు టికెట్లు పెట్టి లైన్లో మీరు డబ్బులు వసూలు చేసుకుంటారు. అలాగా నేను రావడానికి నాకు ఇష్టం లేదన్నారు స్వామి. ఇక్కడ పురంధరదాసు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, స్వామి కోట్ చేస్తారు. పురంధరదాసు చెప్పినట్లుగా మానవుడు రాతినాగును చూస్తే నమస్కరిస్తాడు. అదే నాగుపాము ప్రత్యక్షమైతే నాగేంద్ర కుమార్ కుప్పం. అదే నాగుపాము ప్రత్యక్షమైతే రాళ్లతో కొట్టి పారిపోతాడు. అట్లే భగవంతుడు శంఖచక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తి పారిపోతాడు. ఎందుకంటే అది అసహజమైనది. ఇంద్రియాతీతమైన భగవతత్వాన్ని ఇంద్రియాలతో కూడిన మానవుడు అర్థం చేసుకోవడానికి వీలు లేదు కదా. వీలు కాదు. మన ఇంద్రియాలతో అలాగ శంఖచక్ర గదా వస్తే మనం నమ్మం. వి కాంట్ బిలీవ్, పారిపోతాం. మరి ఏం చేయాలి? ఒక మనిషికి మనిషే సమీపంగా ఉండటానికి వీలవుతుంది. మనిషిని మనిషే అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కనుక భగవంతుడు మానవాకారం ధరించి మానవులతో సమీపంగా సన్నిహితంగా మెలుగుతూ సంభాషణ తలుపుతూ మానవులలో ఉన్న భగవతత్వాన్ని అభివృద్ధి పరుస్తూ వస్తుంటాడు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్, దైవం మానుష రూపేణ. ఓం శాంతి శాంతి శాంతి.
సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగానే ఒక 5-6 ఎపిసోడ్లో ఒక స్వామి చెప్పిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై సాయిరామ్. ఒక 2 భజనలు పాడానమ్మా, అన్నపూర్ణ అండ్ స్వాతి, దెన్ వీ కెన్ కంక్లూడ్ సెషన్. సాయిరామ్ అంకుల్. शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा. शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा. तव सेवा के अवसर दीजो सत्य साई महादेव. तव सेवा के अवसर दीजो सत्य साई महादेव. गानामृत में भाव दीजो प्रेम साई भगवान, प्रेम साई भगवान. गानामृत में भाव दीजो प्रेम साई भगवान, प्रेम साई भगवान. शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा. तब सेवा के अवसर दीजो सत्य साई महादेव. गानामृत में भाव दीजो प्रेम साई भगवान, प्रेम साई भगवान. गानामृत में भाव दीजो प्रेम साई भगवान, प्रेम साई भगवान. शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा. साईराम. शिरडी के भगवान साई राम, शिरडी के भगवान साई राम. परती में तुम जन्म लियो रे, परती में तुम जन्म लियो रे. शिरडी के भगवान साई राम. मंदिर मंदिर घंटा बाजे, मंदिर मंदिर घंटा बाजे. तेरे ही नाम की महिमा गाए, तेरे ही नाम की महिमा गाए. भक्तों के भगवान गोपाला, भक्तों के भगवान गोपाला. शिरडी के भगवान साई राम. परती में तुम जन्म लियो रे, शिरडी के भगवान साई राम. मंदिर मंदिर घंटा बाजे, तेरे ही नाम की महिमा गाए. भक्तों के भगवान गोपाल.
भगवान गोपाल, शिरडी के भगवान साई राम। साक्षात परब्रह्म साई, गुरु वंदना सत्य साई। साक्षात परब्रह्म साई, गुरु वंदना सत्य साई। गुरु पदरंजना गुरु परमेश, विष्णु महेश। गुरु पदरंजना गुरु परमेश, गुरु ब्रह्मा गुरु विष्णु महेश। सद्गुरु साई पार्थिपुरीसा, सद्गुरु साई पार्थिपुरीसा। शरण नमोस्तुते साई महेशा, चरण नमोस्तुते साई महेशा। साक्षात परब्रह्म साई, गुरु वंदना सत्य साई। गुरु पदरंजना गुरु परब्रह्म, गुरु विष्णु महेशा। सद्गुरु साई पार्थिपुरीसा, शरण नमोस्तुते साई महेशा, शरण नमोस्तुते साई महेशा। साक्षात परब्रह्म साई, गुरु वंदना सत्य साई। साईराम। सत्य स्वरूपिणी माँ, साई प्रेम स्वरूपिणी माँ, परमानंददायिनी हृदय निवासिनी पर्ति निवासिनी माँ। परमानंददायिनी हृदय निवासिनी पर्ति निवासिनी माँ। सच्च स्वरूपिणी माँ, साई प्रेम स्वरूपिणी माँ, परमानंददायिनी हृदय निवासिनी पर्ति निवासिनी माँ। भवभयकारिणी मंगलकारिणी मोक्षप्रदायिनी माँ। भवभयकारिणी मंगलकारिणी मोक्षप्रदायिनी माँ। परमानंददायिनी हृदय निवासिनी पर्ति निवासिनी माँ। परमानंददायिनी हृदय निवासिनी पर्ति निवासिनी माँ। सच्च स्वरूपिणी माँ, साई प्रेम स्वरूपिणी माँ, परमानंददायिनी हृदय निवासिनी पर्ति निवासिनी माँ। हे विघ्न विनाशिनी भवभयकारिणी मंगलकारिणी माँ। हे विघ्न विनाशिनी भवभयकारिणी मंगलकारिणी माँ। त्रिभुवन वारिणी मंगलकारिणी मोक्षप्रदायिनी माँ। हे विघ्न विनाशिनी भवभयहारिणी मंगलकारिणी माँ।
సత్యస్వరూపిణి మా సాయి ప్రేమ స్వరూపిణి మా పరమానందదాయిని హృదయ నివాసిని భర్తి నివాసిని మా సాయిరామ్.